అంగీకరించి తన జీవిత యాత్రను ముగించారు ఈ లోకంలో, కానీ పరలోకంలో ఆయన ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో నీతిమంతులు మరణిస్తే ఎవరు లక్ష్య పెడతారు? అయితే భూమిని కటిక చీకటి కమ్మబోతుంది, కీడు చూడక ముందు నీతిమంతులు ముందుగా వెళ్ళిపోతారంట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ప్రత్యేకమైన సమయంలో చూసిన మనము ఈరోజు మరి జ్ఞాపకార్థ కూడికి ఇది. చనిపోయిన ఎలబెన్ ఐలయ్య గారు మా సంఘంలో మొట్టమొదటి విశ్వాసం అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ భూలోకంలో ఈ యొక్క యాత్ర ముగించుకొని, శ్రమలు ముగించుకొని, కష్టాలు ముగించుకొని నిత్య విశ్రాంతిలోకి వారు వెళ్ళి ఉన్నారు. కనుక ఈ కుటుంబానికి ప్రత్యేకమైన ఆదరణ దేవుడు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. కుటుంబానికి మన మన కొమ్మల బ్రదరు, రాజా బ్రదరు, మహేందరు, ఇంకా బంధుమిత్రులందరూ కూడా దేవుని కృప వీరికి ఉండాలని చెప్పేసి. అయితే ప్రియులారా, పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, అయ్యలారా ఈ జీవిత కాలం మట్టికే కాదు, ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్న బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనకున్న నిరీక్షణ బట్టి ఇక్కడి మట్టికే కాదు. ఒకవేళ ఈ జీవితానికి సంబంధించింది ఆస్తు పాస్తులు, సంపద, ఆరోగ్యం కూడా, ఒకవేళ నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే కూడా అట్టివారు దౌర్భాగ్యుడట. కాబట్టి ప్రియులారా, ధన్యులుగా ఉందామా దౌర్భాగ్యులుగా ఉందామా? ఎలా ఉండాలండి? ధన్యులుగా ఉండాలి. ధన్యుడిగా ఉండాలంటే ఈ లోకంలో నీకు ఏది ఉన్నా లేకపోయినా లోకానికి సంబంధించిన దాని మీద గురి పెట్టకుండా నీ గురి, నీ విశ్వాసం అంతా ఎక్కడ ఉండాలి? క్రీస్తులో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోండి. అదే విశ్వాసాన్ని ఐలన్న ఉంచాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాడు. మీరు అక్కడ సమీపిస్తుండగా మమ్మల్ని అందరినీ మీ వాక్యం చేత సిద్ధపరుస్తూ వస్తున్నారు. కృతజ్ఞతలు. ఈ దినం ప్రభు ఐలయ్య గారి జ్ఞాపకార్థ కోడికలో మరి బిషప్ శ్యామ్ సుందర్ అయ్య గారు ఇచ్చినటువంటి ధనవంతుడు లాజరు అనేటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభు లాజర్ అనే వ్యక్తి ఏమీ లేకపోయినా మిమ్మల్ని ఆశ్రయించి, మిమ్మల్ని ఆనుకొని, మీ యందు విశ్వాసంతో ఈ లోకములో విడిచినప్పుడు క్షేమకరమైన స్థలములో ఆయన ఉన్నాడు తండ్రి. ఐలయ్య గారు కూడా ప్రభువా ఆస్తిపరుడు కాకపోయినప్పటికీ మీ యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకొని మీ పిలుపును అందుకొని మీ యొద్దకు వచ్చినాడు. కృతజ్ఞతలు తండ్రి. తన భార్య అమ్మను బట్టి మీకు స్తోత్రాలు. అమ్మను కూడా ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చండి. వారికి ఇచ్చినటువంటి 3 కుమారులను బట్టి, కోడలను బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన పిల్లలను బట్టి కూడా కృతజ్ఞతలు. వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, ఈ గ్రామ ప్రజలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ప్రభువా, ప్రతి వారికి కూడా మీ యొక్క ఆదరణ, ధైర్యాన్ని కలిగించండి. ఇంకా ఈ వాక్యం ద్వారా ఎవరైతే వారి హృదయాన్ని మీకు సమర్పించుకున్నారో, సరి చేసుకున్నారో, మీరు మీకు బిడ్డలుగా స్వీకరించి మీ రాజ్య పౌరులుగా చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ దయగల హస్తాలకు అందరినీ సమర్పించి యేసయ్య నామములో ప్రార్థించే స్తుతులు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.